హ్యాపీ భారత్, హ్యాపీ వరల్డ్ భారత్. వెల్కమ్, గ్రాండ్ వెల్కమ్. గోల్డెన్ టైమ్ స్టార్ట్ నౌ అనండి. ఇది గోల్డ్, ఇది వాచ్ 6 lakhs, అందుకని గోల్డెన్ టైమ్ స్టార్ట్ నౌ అన్నాను. ఓకేనా? సో మీ లైఫ్లో కూడా గోల్డెన్ టైమ్ స్టార్ట్ కావాలంటే మీరు కామెంట్ చేయండి గోల్డెన్ టైమ్ స్టార్ట్ అని. అలానే మ్యాజిక్ బాటిల్ అఫర్మేషన్ కూడా చేయండి. సులభంగా, వేగంగా, ఆనందంగా నాకు ప్రతిరోజు నా లక్కీ అకౌంట్లో 1,59,36,999 రూపాయలు వచ్చినందుకు విశ్వానికి నంబర్స్కి కృతజ్ఞతలు, ప్రేమతో భావపానం. అన్నాను, విన్నాను, కన్నాను, ఇదిగో తాగుతున్నాను కూడా, తాగాను. నేను షూటింగ్ చేసే వరకు ఈ బాటిల్ అంతా అయిపోతుంది. చూసారా, మీరు గమనిస్తున్నారా? సో అది లెక్క ప్రకారం చేస్తా. ఇక వీటికి మ్యాజిక్ సంబంధించిన ఈ స్టిక్కర్స్ కోసం మీరు డైరెక్ట్గా ఆఫీస్కి రావచ్చు, నంబర్ ఉంది, లేదా ఆన్లైన్లో మీరు కొరియర్ ద్వారా కూడా పొందొచ్చు. ఇది కొరియర్ ద్వారా మీకు 1,599, అంటే రూపాయలకు 1600. ఆఫీస్కి వస్తే 1000 రూపాయలే ఉంటుంది. సో మా ఆఫీస్లో నా యొక్క లోయెస్ట్ కాస్ట్, అన్నిటికంటే తక్కువ ప్రైస్ ఇదే. ఎందుకంటే 2 లక్షల దాకా ఉన్నాయి నా ఫీజులన్నీ. ఇది ఒక్కటే తక్కువ, ఎందుకంటే ఇది చాలా పేదవాళ్ళు కూడా కొనొచ్చే అవకాశం ఉంది. దీంతో కొంచెం చేంజ్ అవుతారని, ఎందుకంటే లక్షలు పెట్టలేరు కదా. సో ఇది జరుగుతుంది. దీని గురించి చాలా సపరేట్ వీడియో చేద్దాం. ఈరోజు మాత్రం 7, 16, 25వ తారీఖులో పుట్టిన వాళ్ళకి లక్కీ మొబైల్ నెంబర్ ఏం తీసుకుందామో చూస్తున్నాం. సో ఇవి అన్నీ వాడడం కాదు, నేను ఈ పంచరత్నాలు కూడా ఫాలో చేసిన. ఎన్ని నుంచి 10 సంవత్సరాల నుంచి ఫాలో చేసిన. లక్కీ నేమ్ ఉంది, నాకు లక్కీ మొబైల్ నెంబర్ ఉంది, లక్కీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఉంది, లక్కీ వెహికల్ నెంబర్ ఉంది, లక్కీ మ్యారేజ్ చేస్తుంది, లైఫ్ టైం గ్రాఫ్ కూడా ఉంది. ఇక ఇవి నమ్మాలి, నమ్మి తీరాలి. ఈ విషయంలో మీరు ఏదైతే అనుకుంటారో అది ట్రస్ట్ అంటది. మీరు ఎప్పుడు కూడా ఏంటంటే నెగిటివ్, మీరు ఇవి మార్చుకోకపోయినా నాకు సంబంధం లేదు, కానీ మీ నాలుక నుంచి ఎప్పుడు నాతోటి కాదే కాక ఏగా పని నాకంటే మన వంశంలో చేయలేడే, మన బిజినెస్ అయితే ఏదో ఆ పాలేరు దగ్గర ఇట్లా పని చేస్తా, ఇది నీ ఆలోచనే కిందుకున్నది, నువ్వు ఎట్లా పైకి వెళ్తావా? అందుకోసమే ఏపీజే అబ్దుల్ కలాం అన్నట్టుగా ఐఎమ్ ద గ్రేటెస్ట్ పర్సన్ ఇన్ ద వరల్డ్, ఐ కెన్ డూ ఇట్, గాడ్ ఆల్వేస్ విత్ మీ, ఐఎమ్ ద విన్నర్, టుడే ఈజ్ మై డే, ఐ కెన్ డూ ఇట్. హాలు బాయ్, నువ్వు ఇంగ్లీష్ రాకపోతే తెలుగు గాను, నాకన్నా గొప్పవాడు ఈ ప్రపంచంలో ఎవడో లేడు, నేనే తోపుని బాపుని, యా 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 అను, రోజు అను బాయ్, అద్దం ముందు నిలబడాను. భయపడితే ఎవడన్నంటే నేను తెలంగాణ సీఎం అవుతాను రోజు అంట. ఎందుకంటే అంటే అయితా ఎవడో ఆపుతాడు చూద్దాం మనం. అరే యూనివర్స్కు నాకే కనెక్ట్ ఉంది, మధ్యలో ఎవరికి సంగమే లేదు. సట్టమని కూర్చోలేడు కిరణ్ కుమార్ రెడ్డి పెద్ద ఎలక్షన్లో పోయి వచ్చిన సట్టమని కూర్చోలేదు, గట్లా అవుతుంది కవర్లా, గట్లా అనుకోవాలి మనం. ఏదైనా జరుగుతుంది భయ్, ఖచ్చితంగా జరుగుతుంది. సో ఈరోజు మాత్రం 7, 16, 25వ తారీఖులో పుట్టిన వాళ్ళకి లక్కీ మొబైల్ నెంబర్. ఇవన్నీ మాటలు కావు, నిజం జరిగేటి, ఇవన్నీ కూడా నిజం జరిగినాయి కూడా. ఓకే, 7 అంటేనే ఇది కేతువు సంఖ్య, మహాదేవుని సంఖ్య, స్పిరిచువల్ సంఖ్య. దీనికి తోక ఉంటుంది, అంటే హెడ్ ఉండదు. రాహు అంటే 4 కదా, ఇది హెడ్. ఈ 7 అంటే తోక, ఇది తోక అన్నమాట. సో రాహు, కేతువులు. మరి ఈ 7వ తారీఖులో పుట్టిన వాళ్ళు, 16వ తారీఖులో పుట్టిన వాళ్ళు, 7, 16, 25వ తారీఖులో పుట్టిన వాళ్ళు అయితే టాప్ ఉంటారు, అయితే డౌన్. ఎగ్జాంపుల్ చెప్పనా, అరవింద్ కేజ్రీవాల్ 3 సార్లు సీఎం అయింది ఢిల్లీ, మొన్న ఏమైంది, కింద పడిపోయింది వాళ్ళు, ఇట్లా పైకి కిందికి ఉంటుంది. రామోజీరావు గారు 16వ తారీఖు, 25వ తారీఖు వాజ్పేయి గారు, 7వ తారీఖు కమల్ హాసన్ గారు, 7వ తారీఖు మేడం క్యూరీ. ఇట్లా ఇంత మంచి గొప్ప గొప్ప వ్యక్తులు, సైంటిస్టులు పుడతారు. ఓకేనా? తర్వాత సిబిఐ, ఏసీబీ వీళ్ళందరూ గిల్లనే ఉంటారు. లాయర్లు, డాక్టర్లు, రీసెర్చ్ సైంటిస్టులు అందరూ ఇంట్లోనే ఉంటారు. మరి వీళ్ళు ఈ ఫీల్డ్లో ఉన్న వాళ్ళు కళాకారులు కాదు, వీళ్ళు క్రియేటివ్. మొత్తం ఎవరు కనుక్కొని వీళ్ళు కనుక్కుంటారు. మరి అట్లాంటి జాతకాల్లో పుట్టిన వీళ్ళు 7, 16, 25వ తారీఖు వాళ్ళు వాళ్ళ జీవితంలో అదృష్టం ఉండాలంటే ఏ మొబైల్ నెంబర్ వాడాలంటే, మొదట్లో నేను ఇదే 46 నెంబర్ అనేది కింగ్. అన్ని వీడియోలు చూసుకోండి, కింగే ఉంటుంది ఇది. ఓకేనా? ఇది వాడాలి. దీని తర్వాత ఇంకే నెంబర్ ఉంది అంటే 46, 55, ఈ 2 చాలా మంచి. తర్వాత 42, 51, 60, 69 ఇవి కూడా. తర్వాత 41, 50, 59 ఇవన్నీ వీళ్ళకు లక్కీ మొబైల్ నెంబరు. ఎండింగ్లో 5 కానీ 6 కానీ 9 కానీ ఉండాలి లక్కీ మొబైల్ నెంబర్లు. ఇవి ఉంటూ మళ్ళీ ఏం చేయాలి వీళ్ళకి, ఇవి ఉంటూనే అవి ఎక్సలెంటా, లేకపోతే వెరీ గుడ్డా, లేదా గుడ్డా అని ఉండాలి. తర్వాత ఇవి చూసుకుంటూ మళ్ళీ వీళ్ళు తీసుకోకూడని నంబర్లు ఏంటిది, ఇదిగో 31 నెంబర్ తీసుకోవద్దు, 4 నెంబర్. తర్వాత 49 నెంబర్ తీసుకోవద్దు, 4 నెంబర్. తర్వాత 58 నెంబర్ తీసుకోవద్దు, 4 నెంబర్.
తర్వాత 67 నెంబర్ తీసుకోవద్దు, 4 నెంబర్. ఇవి ఏమైతుంది కూడా తీసుకుంటారు, ఏం లేదు. పోలీస్ కేసులు, కోర్టు కేసులు, హాస్పిటల్ చుట్టూ రిస్కులు, గొడవలు ఇవి జరుగుతాయి. ఇది అనుభవం నాకు తెలుసు. లేదా డెత్ నెంబర్, సడన్గా చచ్చిపోతారు. అంత ఉంది కాదు. నా దగ్గరకు వచ్చే కన్సల్టేషన్ వల్ల వాళ్ళ మొబైల్ నెంబర్ చూసిన తర్వాత నా భర్త చచ్చిపోయింది, నా భార్య చచ్చిపోయింది, నా కొడుకు చచ్చిపోయింది అంటే అప్పుడు నేను ఇవన్నీ రాసి పెట్టుకున్నా ఏ నెంబర్లో ఏముందని. నేను ఇప్పుడు 10 సంవత్సరాలు అయిపోయింది. ఎన్ని వందల మంది, వేల మంది నా దగ్గర వచ్చి ఉంటారు. వాళ్ళ మొబైల్ నెంబర్ ఒక్కొక్కరికి 2 మొబైల్ నెంబర్లు ఉంటాయి. నేను చూసిన ఇవన్నీ, చూసిన తర్వాత చెప్తున్నా ఇవన్నీ ఉత్తగ కాదు. అది అయిపోయింది. ఇక నెక్స్ట్ 35 అంటే 8, ఇగో 44 ఇది కూడా మంచిది కాదు. ఇది 53 ఇది కూడా మంచిది కాదు. తర్వాత 62 ఇది కూడా మంచిది కాదు. దాని తర్వాత 34 అంటే 7 ఇది మంచిది కాదు. వైరాగ్యం ఆల్రెడీ 7 ఉంది. మోసం, దగ, కుట్ర ఇవి జరుగుతాయి. 43 7 52 చెప్పిన కదా. ఈ 52 అనేది నాకు వచ్చింది లైఫ్లో. ఇవి చాలా మంచి మొబైల్ నెంబర్స్ కావు. టోటల్ నెంబర్స్ ఇట్లా ఉంటాయి. ఏదైపోయిందా. ఇక నెక్స్ట్ వీళ్ళ లైఫ్లో నేను మొదటి నుంచి చెప్తున్నా కదా, 48 నెంబరు ఎవరి మొబైల్ నెంబర్లో ఏ డేట్కులో కూడా రావద్దు. ఇది సుసైడ్ నెంబరు, ఆత్మహత్య నెంబరు. తర్వాత ఇక వీళ్ళ దాంట్లో ఎండింగ్లో ఇవి ఉండద్దు. 2 1 2 3 4 7 8 ఉండద్దు. ఇవి ఉండి మళ్ళీ వెరీ బ్యాడ్ వచ్చింది అనుకోండి, మా క్యాలిక్యులేషన్లో మళ్ళీ బ్యాడ్ వచ్చింది అనుకోండి, చాలా ఇబ్బంది పడతారు. ఎందుకంటే మేము క్యాలిక్యులేషన్ చేస్తాం. దాని తర్వాత వీళ్ళ ప్రొఫెషన్ బట్టి వేరే ఉంటుంది. ఇప్పుడు నేను ఫస్ట్ ప్రొఫెషన్ ఒకటి చెప్పిన, పొలిటీషియన్ అని చెప్పాను కదా. పొలిటీషియన్ వాళ్ళ పొలిటీషియన్లో ఏముండాలి, 3 ఉండాలి, 4 ఉండాలి, 8 ఉండాలని చెప్పిన. ఇట్లా ఇంకో ప్రొఫెషన్ డాక్టర్ అనుకోండి, డాక్టర్కి వేరే ఉంటుంది. 3వది యాక్టర్ అనుకోండి, యాక్టర్కి వేరే ఉంటుంది. లాయర్ అనుకోండి 4వది, లాయర్కి వేరే ఉంటుంది. కాంబినేషన్స్, అట్లాంటి కాంబినేషన్స్ బట్టి నువ్వు రియల్ ఎస్టేట్లో ఉంటావు. 5వది రియల్ ఎస్టేట్ చేస్తా సార్ అంటాడు, ఆ కాంబినేషన్ వేరు, అది మీకు తెలియదు. అవన్నీ మేము యూట్యూబ్లో పెట్టలేము. ఇట్లా ప్రతి కాంబినేషన్ చూసుకొని మనం తీసుకోవాలి. గ్రాండ్ టోటల్ తీసుకోవాలి, ఎండింగ్ నెంబర్ తీసుకోవాలి, ఎక్సలెంటర్ తీసుకోవాలి. ప్రొఫెషన్ అసలు మెయిన్ ఇంపార్టెంట్ ఇదే. నువ్వు ఏం వృత్తి చేస్తున్నావు, కూలి పని చేస్తున్నావు, వ్యవసాయమా, డాక్టరా, యాక్టరా, పొలిటీషియనా, నాలాగా న్యూమరాలజిస్టా, ఆస్ట్రాలజిస్టా. అందరు న్యూమరాలజీ సక్సెస్ గారు, మళ్ళీ నంబర్ తెలియదు కదా వాళ్ళకి, ఏదో పుస్తకం తీసుకుంటారు. అందరూ ఆస్ట్రాలజీ సక్సెస్ కాదు, అందరూ వాస్తవాలు సక్సెస్ కాదు, ఏదో నేర్చుకున్నాను అంతే, సక్సెస్ కారు వాళ్ళు ఈ నెంబర్లు తెలియక. సో అట్లా ప్రతి ఒక్క నెంబర్స్ ఉంటాయి, అవి ఫాలో చేయాలి. ఈ ఫాలో చేసి లక్కీ మొబైల్ నెంబర్ తీసుకుంటే మీ జీవితంలో ఒక సక్సెస్ అనేది ఒక కిక్ ఉంటుంది. అర్థమైనా. మొబైల్ నెంబర్ చాలా ఇంపార్టెంట్ మీ జీవితంలో. ఎందుకంటే ఇది డైరెక్ట్ యూనివర్స్తో కనెక్ట్ అవుతుంది. ఇదిగో యూనివర్స్ అంటే ఏందనుకున్నావు, ఇదిగో మీ మొబైల్ నెంబర్ ఇలా ఉంది. ఈ శాటిలైట్ యూనివర్స్లో ఇలా ఉంది కదా, శాటిలైట్ ఇలా ఉంది, శాటిలైట్ ఇలా ఉంది. ఈ తరంగాలు ఇట్లా తరంగాలు ఇట్లా పోతాయి, పోయి యూనివర్స్ ఉంటాయి కదా, పోయి మళ్ళీ ఇటు కిందకి వస్తుంది. ఏడికి మీ వైఫ్తో, మీ ఆఫీస్తో మాట్లాడతారు కదా. అందుకోసం మీ మొబైల్ నెంబర్ రాంగ్ నెంబర్ అయితే నీ ఇన్ఫర్మేషన్ అంతా రాంగ్. లక్కీ నెంబర్ అయితే ఇన్ఫర్మేషన్ రైట్. లక్కీ అన్లక్కీలోనే ఉంది నీ లైఫ్. లక్కీయా అన్లక్కీయా, అదృష్టమా దురదృష్టమా చూజ్ చేసుకో. నువ్వు ఎక్కడో ఇప్పుడు ఎవరినో పోయి నువ్వు ఆగే నీ చేతుల్లోనే ఉంది నీ లక్కీ అన్లక్కీ. హలో, నో ఆన్సర్. హలో ఏంటి సార్ అంటారు. నువ్వు ఫోన్ చేసినప్పుడు హలో అన్నప్పుడు వాళ్ళు బోలో కూడా అన్నారు, కట్ చేస్తారు. అంటే నీ మొబైల్ నెంబర్కి అంత వాల్యూ లేదు. అదే మనం చేసినాం అనుకో, చెప్పండి సార్ మీ ఫోన్ కోసం వెయిటింగ్ చేస్తున్నా అంత ఆగేందుకయ్యా. నేను ఒక్కడే చెప్తున్నా, నా మొబైల్ నెంబర్ చేంజ్ చేసిన తర్వాత ఎంత లేదన్నా నేను ఎవ్వరికి ఫోన్ చేయ, నేను ఎవ్వరికి అసలు ఫోన్ చేయ. నాకే రోజుకు 50 నుంచి 100 ఫోన్లు వస్తాయి. అంటే ఎంత ఇంపార్టెంట్ అర్థం చేసుకో. గట్లుంటుంది. ఫోన్లు నువ్వు చేస్తున్నావా, నీకు వాళ్ళు చేస్తున్నారా, అది నీ వాల్యూ. ఫోన్లు నువ్వు వేరే వాళ్ళకి చేస్తున్నావా, 10 ఫోన్లు 100 ఫోన్లు బయటకి, నీకు 100 ఫోన్లు వస్తున్నాయా. ఎవరికి వస్తాయా, సెలబ్రిటీలకు వస్తాయి. సార్కి అపాయింట్మెంట్ ఎప్పుడు ఇస్తారు సార్, సెలబ్రేట్ అయితేనే అపాయింట్మెంట్స్ నీకు. అదేనా ఎమ్మెల్యేకి ఎంపీకి సెలబ్రిటీలే వాళ్ళు. అందుకని సార్ ఎప్పుడున్నా ఎప్పుడు నీది ఇన్కమింగ్ ఎక్కువనా అవుట్ గోయింగ్ ఎక్కువనా నీ నెంబరే చెప్తుంది. నీ అవుట్ గోయింగ్ ఎక్కువ అంటే నీ మొబైల్ నెంబర్ ఏందో అర్థం చేసుకో. ఇక ఇన్కమింగ్ కావాలి మనకి, ఇన్కమింగ్ అర్థం చేసుకొని మీ మొబైల్ నెంబర్ ఇన్కమింగా అవుట్ గోయింగా అర్థం చేసుకో. సో అందుకని మొబైల్ నెంబర్ అనేది చాలా ఇంపార్టెంట్.
మీ మొబైల్ నెంబర్లో రాంగ్ నెంబర్స్ ఉంటే మీ లైఫ్ రాంగ్ వేలో వెళ్తుంది. మీ మొబైల్ నెంబర్లో లక్కీ నెంబర్స్ ఉంటే రైట్ నెంబర్స్ ఉంటే మీ లైఫ్ రైట్ నెంబర్లోకి వెళ్ళిపోతుంది. డిసైడ్ చేసుకోండి. థ్యాంక్ యూ. హ్యాపీ భారత్, హ్యాపీ వరల్డ్ రిచ్ భారత్. థ్యాంక్ యూ.